వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హర్ష కుమార్. చాలామంది స్త్రీలలో పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మార్నింగ్ లేవగానే కాలు పాదం ఏదైతే ఉందో భూమి మీద మోపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మడమ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అసలు ఈ మడమ నొప్పి ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి నుంచి డిస్కస్ చేసేందుకు మనతో పాటున్నారు డాక్టర్ రాధాకృష్ణరావు గారు, చీఫ్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. చాలామంది స్త్రీల్లో మనం మడమ నొప్పి చూస్తూ ఉంటాం, పాదం భూమి మీద మోపడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది ఈ మడమ నొప్పి? అంటే లేడీస్లో కామనా లేకపోతే అందరిలోనూ ఉంటుందా? ఈ మడమ నొప్పి మీరు చెప్తున్నటువంటి దాన్ని ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు. చాలా కామన్గా కనిపిస్తుంది, లేడీస్లో చాలా ఎక్కువ. అండ్ ఈ నొప్పి రావడానికి ఉండే ఫస్ట్ కారణాలలో ఏదైనా ఒక రొటీన్గా చేసేటువంటి పని కాకుండా ఎక్కువసేపు నిల్చొని ఉండడం, లేకపోతే కాళ్ళ మీద ఒత్తిడి పడేటువంటి పని ఏదైనా చేసి ఉండడం, అలాంటి దాంట్లో చాలా తక్కువగా స్టార్ట్ అవుతుంది మొదలు. దాని తర్వాత కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. ఆ పెరిగిన తర్వాత పొద్దున్న లేచిన వెంటనే కానీ, చాలాసేపు కూర్చొని లేచిన వెంటనే కానీ మొదటి అడుగులు వేయడానికి బాగా కష్టంగా ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతుంది. అలా మొదలై దాన్ని ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఉంటే ఇంకా కంటిన్యూస్గా రోజంతా నొప్పులు ఉండడం అలా అవుతుంది. ఓన్లీ మడమ వరకు మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పాదంలో ఉండేటువంటి ఒకటి ఫేషియా అంటాము, ఒక స్ట్రక్చర్ బాగా టైట్నెస్ వల్ల వచ్చేటటువంటి నొప్పి. అది దానికి ఏం చేయాలి అంటే అది నరాలకు కానీ, ఎముకకు కానీ, కండలకు కానీ సంబంధించింది కాదు. సో పెద్దగా బాగా తీవ్రంగా ఆందోళన పడాల్సినటువంటి కండిషన్ కాదు. అది నొప్పి ఎక్కువ తక్కువ అవుతుంది అంతే. జనరల్గా ట్రీట్మెంట్ వైజ్ చూస్తే మెత్తడ్ చెప్పులు వేసుకొని తిరగడం, చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే పాదాన్ని మొత్తం మన వైపు ఇలా అనేసేసి వేళ్ళని గట్టిగా చేత్తో వెనక్కి స్ట్రెచ్ చేసి ఒక 10-15 సెకండ్లు అలా హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయడం. అలా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఒక 15-20 రోజుల తర్వాత నుంచి నొప్పి తగ్గడం స్టార్ట్ అవుతుంది. 1 మంత్లో జనరల్లీ తగ్గిపోతుంది. ఇది చాలా కామన్గా ఉండేటటువంటి కండిషన్. కొద్ది మందికి మాత్రం ఇదంతా చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ఫిజియోథెరపీ చేసిన తర్వాత తగ్గుతుంది. వెరీ రేర్లీ ఈ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా తగ్గదు. అలాంటప్పుడు మనం కొంచెం ఆ నొప్పి వస్తున్నటువంటి ఏరియాలో ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ కండిషన్లో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఎక్స్రేస్ అవి తీపిస్తారు. చాలామందికి చిన్న ఎముక పెరిగినట్టుగా కనిపిస్తుంది. దాంట్లో అపోహ ఏంటంటే ఆ పెరిగిన ఎముక వల్ల నొప్పి వస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ నొప్పి వల్ల ఎముక పెరుగుతుంది, అది రివర్స్ అది. అండ్ ఆ ఎముక పెరిగిన దాని వల్లే బాగా నొప్పి వస్తుంది. ఆ పెరిగిన ఎముక వల్ల వచ్చే నొప్పి ఎలా పోతుంది అనేటువంటి టెన్షన్ ఉంటుంది చాలామందికి. దానికి ఏం అవ్వదు. ఎముక చిన్నగా పెరుగున్నా సరే ఈ ఎక్సర్సైజెస్ చేసి అవసరం వస్తే ఫిజియోథెరపీ తీసుకుంటేనే 99% మందిలో తగ్గిపోతుంది. ఇంకొక కండిషన్ చూడాల్సింది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో చాలామందికి, అంటే ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతున్నప్పుడు, ఎముకలో బలం తగ్గుతున్నప్పుడు ఈ నొప్పులు ఎక్కువ అవుతాయి. దాంట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే దాంట్లో హీల్ పెయిన్ కూడా ఒకటి. మడుము నొప్పి వస్తుంది, రెగ్యులర్గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో తగ్గట్లేదు అని అనుకుంటే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయడం ఇంపార్టెంట్. విటమిన్ డి ఒకవేళ బాగా లో ఉందనుకోండి, మనం ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా పెయిన్ అంత తొందరగా తగ్గదు. సో ఈ 2 థింగ్స్ చూసుకోవాలి. ఒకటి విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, సాఫ్ట్ ఫుట్వేర్, మెత్తగా ఉండేటువంటి చెప్పులు, 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఒకే పొజిషన్లో ఉండకుండా ఉండడం, ఇవి చేసుకుంటేనే 90% మందిలో తగ్గుతుంది. ఒకవేళ తగ్గట్లేదు అంటే ఒకసారి దగ్గరలో ఉండే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి ఫిజియోథెరపీ కానీ, కొన్ని రోజులు మెడిసిన్స్ కానీ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఈ ఆస్టియోపోరోసిస్ ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్దర్గా? అంటే మడమ నొప్పి ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలోనే కాదు, నార్మల్ వాళ్ళకు కూడా వస్తుంది. బట్ ఒకవేళ ఈ మడమ నొప్పిలో అసలు ఏమి రిలీఫ్ రావట్లేదు అంటే మనము అది కూడా రూల్ అవుట్ చేస్తాం, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా అని. కమింగ్ టు ఆస్టియోపోరోసిస్, ఇట్స్ అ బిగ్ టాపిక్. ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే రకరకాల కారణాల వల్ల డెవలప్ అవుతుంది. మీరు కాల్షియం సరిపోయినంత తీసుకోకపోయినా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న కొన్ని మెడికల్ కండిషన్స్లో కూడా ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది. దాన్ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎలాంటి మెడికల్ కండిషన్ లేకుండా ఓన్లీ డెఫిషియన్సీ వల్ల ఉండేటువంటి దాన్ని, న్యూట్రిషనల్ కాజెస్ వల్ల వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ యాజ్ ఎ డిసీజ్ మనకు తెలియదు, ఇట్స్ సైలెంట్ కండిషన్. అది స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో ఒకవేళ గుర్తిస్తే, ఇప్పుడు మడమ నొప్పి ద్వారా ఉందని ఒకవేళ
డౌట్ కానీ ఏమైనా క్రియేట్ అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మడమ నొప్పి ఉండి మనం బై ఛాన్స్ చెక్ చేసి వైటమిన్ డి తక్కువ వచ్చింది అనుకోండి, వైటమిన్ డికి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఆ రెగ్యులర్ సప్లిమెంట్స్ ఆ లెవెల్ని బట్టి సప్లిమెంట్స్ వాడాలి. సప్లిమెంట్స్ వాడిన తర్వాత చాలా వరకు కవర్ అయిపోతుంది. విటమిన్ డి సప్లిమెంట్స్తో పాటు కాల్షియం కూడా వాడాల్సి వస్తుంది. అయితే చాలా మంది ఏంటంటే ఈ మధ్య ర్యాండమ్లీ వైటమిన్ డి వాడేస్తున్నారు. అంటే చెక్ చేసుకోవడం లేకుండా, ఏ లెవెల్స్ ఉన్నాయి తెలియకుండా, డిఫరెంట్ ప్రోటోకాల్స్. సన్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు. అది ఆ సన్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి తీసుకుంటున్నారు, కానీ తీసుకునేదానికి ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ అనేది ఏం లేకుండా తీసుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే చాలా మందికి ఓవర్ డోస్ కూడా అవుతుంది. యాక్చువల్లీ వైటమిన్ డి క్యాన్ హ్యావ్ ఓవర్ డోస్ ఆల్సో. అందుకని వైటమిన్ డి తీసుకునే వాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చెక్ చేసుకొని ఏ లెవెల్స్లో ఉన్నాయో చూసుకొని ప్రాపర్ అడ్వైస్లో తీసుకుంటే కొంచెం బెటర్. వైటమిన్ డి లేకుండా ఉంటే కాల్షియం మనం తీసుకునేది కూడా అబ్జర్వ్ అవ్వదు బాడీకి. కాల్షియం అబ్జర్వ్ అవ్వకపోతే ఎముకలో నుంచి కాల్షియం బ్లడ్లోకి వస్తూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు సీరం కాల్షియం అని చెక్ చేసుకుంటారు. అది నార్మల్గానే ఉంది కాబట్టి మన కాల్షియం లెవెల్స్ బాగానే ఉన్నాయనుకుంటారు. బ్లడ్లో కాల్షియం తగ్గదు, ఎముకలో తగ్గుతూ ఉంటుంది బ్లడ్లో మెయింటైన్ చేయడం కోసం. సో ఎముకల్లో ఉండేటువంటి కాల్షియం ఎంత ఉంది చూడాలి అంటే దానికి సెపరేట్ టెస్ట్ ఉంటుంది. దాన్ని డెక్సా స్కాన్ అంటాము. ఆ స్కాన్లో చూస్తే తప్ప మనకు యాక్చువల్గా తెలియదు బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉంది, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి అని. సో ఎప్పుడో ఒకసారి చిన్న దెబ్బకి కూడా ఎముక విరిగి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కానీ బయటపడదు అది. సో మనకు లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, హీల్ పెయిన్స్ కానీ ఇవన్నీ కాంబినేషన్లో కానీ వస్తూ ఉంటే ఇట్ ఈస్ సేఫ్ టు చెక్. విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవడం. ఒకవేళ బాగా తక్కువగా ఉంది అని అనుకుంటే ఈవెన్ డెక్సా స్కాన్ చేసి ఎముకలో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడం బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ మడమ నొప్పికి మనం వేసుకునే చెప్పులకి కానీ హీల్స్కి కానీ సంబంధం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే హార్డ్గా ఉండే చెప్పులు ఉన్నాయనుకోండి, ఆ చెప్పులు కంటిన్యూస్గా వాడుతూ ఉంటే కానీ, కొత్తగా వాడడం స్టార్ట్ చేస్తే కానీ అది ట్రిగ్గర్ చేయొచ్చు మడమ నొప్పిని. సో వాడేటువంటి చెప్పులు కొంచెం మెత్తగా ఉండాలి. కంప్లీట్ ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, అసలు ఏమాత్రం హీల్ లేకుండా ఏమి లేకుండా వెరీ థిన్ ఫ్లాట్స్ ఉంటాయనుకోండి, దానివల్ల కూడా ఉంటుంది. అంటే హార్డ్గా ఉండే చెప్పుల్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వెరీ హై హీల్స్లో కూడా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా నొప్పి ఉంటుంది. సో నార్మల్ చెప్పుల్లో చిన్న హీల్ ఉండి అది సాఫ్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే.